ఏపీ డిప్లొమా C23 ఫస్ట్ సెమిస్టరు ఫోర్త్ సెమిస్టర్ రిజల్ట్స్ కోసం చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు చాలా రోజుల నుంచి. C20 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వాళ్ళ రిజల్ట్స్ డిక్లేర్ అయిపోయినాయి రీసెంట్గా. సో అది ఆల్రెడీ మార్క్స్ ఎంట్రీ ఇవన్నీ కూడా డేటా ఎంట్రీ అనేది దానికి సంబంధించింది కంప్లీట్ అయిపోయింది కాబట్టి రిలీజ్ చేశారు. కానీ ఈ ఫస్ట్ సెమిస్టర్దే ఫోర్త్ సెమిస్టర్తో వచ్చేప్పటికి మధ్యలో పాలిసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్స్ ఇవి పడటం జరిగింది. సో పేపర్ వాల్యుయేషన్కి సంబంధించిన అప్డేట్ ఇంతకుముందు వీడియోలో నేను చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటి, అసలు రిజల్ట్స్ ఎప్పుడుకి వస్తాయి, ఎందుకు రావట్లేదు, దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్లో ఏపీటీజీ తెలంగాణ యూట్యూబ్ టెలిగ్రామ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళితే పేపర్ వాల్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ది కానివ్వండి, ఫోర్త్ సెమిస్టర్ది కానివ్వండి, C23 వాళ్ళది మార్క్స్ ఎంట్రీ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఒకటి గమనించాలి, ఇవి చెప్పేవన్నీ ఎవరు చెప్పినా ఏం చెప్పినా ఎక్స్పెక్టెడ్ డేట్. ఫర్ ఎగ్జాంపుల్ రేపు రిజల్ట్స్ వస్తాయన్నా అనుకోండి, ఎక్స్పెక్టెడ్ మాత్రమే. కొన్నిసార్లు వాళ్ళు చెప్పినట్టు రిలీజ్ చేయరు, ఎందుకంటే రిజల్ట్స్ అనేవి అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పడం జరుగుతుంది. అయితే ఎక్స్పెక్టెడ్ డేటు ఎక్స్పెక్టెడ్ వీక్ మాత్రమే చెప్పగలుగుతాను తప్ప ఎగ్జాక్ట్ది అనేది ఎవరో చెప్పరు. పేపర్ వాల్యుయేషన్ కానీ మార్క్స్ ఎంట్రీ మాత్రం ఎవరికైనా తెలుస్తుంది. కానీ ఇవి మాత్రం ఆ రిలీజ్ డేట్ అనేది మొత్తం కూడా మీకు షెడ్యూల్ చేసి పెడతారు. ఆ పలానా టైంకి వదలాలనుకున్నప్పుడు వదులుతారు. ఓకేనా, అంటే అప్లోడ్ చేసేసి వెబ్సైట్కి ఎప్పుడైతే లింక్ చేసి రిలీజ్ చేస్తారో ఆ లింకుని, అంటే విజిబుల్ కాకుండా లింకుని ఫస్ట్ పెట్టుకుంటారు ప్రైవేట్లో. ప్రైవేట్ అని ఉండదు, విజిబిలిటీ ఉండదు, ఇన్విజిబుల్ మోడ్లో. సో తర్వాత విజిబుల్ మోడ్లో మారుస్తారనమాట. అయితే ఈ మరి రిజల్ట్స్ ఎప్పుడు వచ్చేదానికి ఛాన్స్ ఉంది? రిజల్ట్స్ వచ్చేసరికి 10th కానీ 15th కానీ జూలైలో ఈలోపు రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉందండి. అసలు జూలై ఫస్ట్ వీక్లో వచ్చేసినా మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ మార్క్స్ ఎంట్రింగ్ కంప్లీట్ అయిన వెంటనే రిజల్ట్స్ లింక్ అయితే రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే క్లాసెస్ కూడా చాలా చోట్ల ఇదైపోయినాయి కాబట్టి మరి మిడ్ 1 వచ్చే లోపే సెకండ్ సెమిస్టర్ కానివ్వండి, ఫిఫ్త్ సెమిస్టర్ కానివ్వండి, ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, బ్యాచులర్ వైజ్గా ఉంటుంది కదా. సో రిజల్ట్స్ డిక్లేర్ చేయాల్సిన పరిస్థితి కాబట్టి సో ఖచ్చితంగా నేను అనుకునే దాన్ని బట్టి, నాకు చెప్పిన వాళ్ళు దాన్ని బట్టి జూలై ఫస్ట్ వీకు మ్యాక్సిమం రిజల్ట్స్ డిక్లేర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో 10th 15th వరకు కూడా ఉండొచ్చు, కానీ ఫస్ట్ వీక్లో అయితే ఎట్టి పరిస్థితులు మీ రిజల్ట్స్ వస్తాయి. పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది ఏంటని ఇంతకుముందు ఒక వీడియో చేశానండి, ఓకేనా. సో దాన్ని చూసుకోండి. ఎనీవే మీరందరూ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినా కూడా మీరు పాస్ అయిపోవాలని చెప్పేసి నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.